ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రతిపక్ష నేత జగన్ ఇవాళ విశాఖలో పర్యటించనున్నారు. ఇద్దరూ ఎన్నికల ప్రచారంలో భాగంగా బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. పార్టీల అధినేతలు ఇద్దరూ ఒకే రోజు నగరంలో పర్యటిస్తూ ఉండడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ సోమవారం రానుంది. నామినేషన్ల దాఖలు ప్రక్రియ కూడా అప్పుడే ప్రారంభమవుతుంది. గత ఆదివారం ఎన్నికల షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి రాష్ట్రంలో రాజకీయం వేడెక్కింది. అభ్యర్థుల ప్రకటనలో అధికార టీడీపీ దూకుడుగా వ్యవహరించింది. ఇప్పటికే 141 మంది అభ్యర్థులను ప్రకటించి ముందు వరుసలో ఉండగా వైసీపీ మాత్రం ఈ విషయంలో వెనుకబడి ఉంది. కాస్త ఆలస్యం అయినందున మొత్తం అన్ని నియోజకవర్గాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటిస్తారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. అనధికారికంగా వచ్చిన జాబితాతో ఆశావహుల్లో కొంతమందిలో ఉత్సాహం, మరికొంతమందిలో కంగారు మొదలైంది. సోమవారం నోటిఫికేషన్ విడుదలైనప్పుడే మొత్తం నామినేషన్లు దాఖలు చేసేలా వైసీపీ వ్యూహరచన చేస్తోంది. అంతేకాదు ఏపీలో 13 జిల్లాలను చుట్టేలా ప్రచారం చేయడానికి వైసీపీ కార్యాచరణ రూపొందించుకుంది. టీడీపీ అధినేత కూడా తన ఇష్టదైవం వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని తిరుపతి నుంచి ఎన్నికల ప్రచారాన్ని మొదలుపెట్టారు. రెండు పార్టీల అధినేతలు విశాఖలో పర్యటించనుండటంతో రాజకీయ వేడి మరింత రాజుకోనుంది. నగరంలోని బిర్లా జంక్షన్ వద్ద జరిగే బహిరంగ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు ప్రసంగించనున్నారు. ఇప్పటికే విశాఖ జిల్లాలో 10 మంది అభ్యర్థులను ప్రకటించిన చంద్రబాబు మిగిలిన 5 స్థానాలు, 3 ఎంపీ స్థానాలు ప్రస్తుతం పెండింగ్లోనే ఉన్నాయి. వాటిని ఇదే వేదిక నుంచి ప్రకటించే అవకాశం ఉందని భావిస్తున్నారు. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా విశాఖలో పర్యటించనున్నారు. ఈ జిల్లా నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ఆదివారం నర్సీపట్నంలో జరిగే సభ ద్వారా జగన్ సమరశంఖాన్ని పూరిస్తారని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగన్ పర్యటనలోనే ఉత్తరాంధ్రకు చెందిన పలువురు పార్టీ తీర్థం పుచ్చుకోనున్నారని వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే ద్రోణంరాజు శ్రీనివాస్తో పాటు పలువురు నేతలు పార్టీలో ఇప్పటికే చేరిపోయారు. జగన్ తన తొలి రోడ్ షోను విశాఖలో, అది కూడా మంత్రి అయ్యన్న పాత్రుడు ప్రాతినిధ్యం వహిస్తున్న నర్సీపట్నంను ఎంచుకున్నారు. రోడ్ షో ముగిసిన వెంటనే సభ ఉంటుంది. విశాఖలో పాదయాత్రకు వచ్చినప్పుడు నర్సీపట్నం నియోజకవర్గం నుండే విశాఖలో అడుగుపెట్టారు. ఇప్పుడు మొదటి ఎన్నికల ప్రచారం కూడా ఇక్కడి నుండే ప్రారంభిస్తారు. విశాఖ తర్వాత విజయనగరం వెళ్తారు. ఎలాగైనా నర్సీపట్నంతో పాటు జిల్లాలో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకోవడానికి వైసీపీ వ్యూహరచన చేస్తోంది. అయితే అధికారికంగా పార్టీ టికెట్లను ప్రకటించలేదు. ఇదే వేదిక నుండి ప్రకటించే అవకాశం కనిపిస్తోంది.